ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మేడం లావణ్య గారు, అదేవిధంగా ఎంఆర్ఓ విజయభాస్కర్ రావు గారు, డి మేడం గారు, మరి మున్సిపల్ అధికారులు, వార్డులు, మరి కాంగ్రెస్ నాయకులు, మరి డైరెక్టర్ మన దారుణం లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మరి గ్రామ సభ అంటేనే మరి నిరుపేద ప్రజలకు అన్ని అర్హులైన వారికి మరి ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మరి పింఛను కానీ, మరి ఎవరికైతే ఏమేమి అవసరాలు ఉన్నాయో అవిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము గత ప్రభుత్వంలో దాదాపు 1800 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి అందులో కూడా కొన్ని ఉన్నాయి. మరి ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా మరి ఇంద్రమ్మ ఇల్లు అని, ఇంద్రమ్మ లోన్ అని కూడా మరి గ్రామం ఉన్న వాళ్ళకు డబ్బులు కూడా 5 లక్షలు కూడా ఇస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కూడా మరి పేద ప్రజలకు వారిని వాడుకునే క్రమంలో పనిచేసే ప్రభుత్వాలు కాబట్టి మరి అవన్నీ కూడా ఇప్పుడు మన రేషన్ కార్డులు ముఖ్యంగా కొన్ని మేరకు మన పాత రేషన్ కార్డులలో కొత్త పెళ్లిళ్ళైన పేరు కూడా ఎక్కియాలని కూడా పాప వాళ్ళు కూడా వాటిలో తిరుగుతున్నారు. అవి కూడా మనం అందరం సౌకర్యాలు మరి వాళ్ళకు కరెక్ట్ న్యాయం చేస్తేనే బాగుంటుందని మాకు అభిప్రాయం. ఎందుకంటే మనము ఎవరు ఏదైనా కూడా మరి మనము దాదాపు 1800 పైచిలకు ఇల్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నాయి కూడా మరి అవి కూడా మరి వరకు ఎలుపులైన వాళ్ళకు ఇస్తే బాగుంటుందని మేము చాలా కూడా మరి కలెక్టర్ కూడా కోరడం జరిగింది. ప్రతి వాటికి నలుగురు 5 మరి ఎలుపులై వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని కొంచెము ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి అవి కూడా ఎలుపులైతాయి. అందరూ దీన్ని ఈ గ్రామ సభని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ వార్డుకు ఇచ్చేసిన 5వ వార్డు ప్రజలకు మరి మన వార్డు కౌన్సిలర్ కారణము అరుణ లక్ష్మీనారాయణ గారికి మరి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి 5వ వార్డు ప్రజలకు కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ప్రజలు ప్రతి ఒక్కరికి నమస్కారం. సో ఇప్పటి వరకు మీకు తెలియజేయడం జరిగింది. ఏంటి అంటే వాట్సాప్లో ఉద్దేశించిన 4 ప్రభుత్వం తీసుకొచ్చిన 4 పథకాలు అయినటువంటి రైతు భరోసా కానివ్వండి, రైతు ఆత్మీయ భరోసా అండ్ రేషన్ కార్డులు అండ్ ఇందిరమ్మ ఇల్లు, వీటికి సంబంధించిన స్కీమ్స్ని మీకు విపులంగా తెలియజేయడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి ఏమి చేస్తున్నారు, అంటే ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఇస్తున్నారు మన గవర్నమెంట్ అనేది తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇప్పుడు మేము చదవబోయేది లేని వాళ్ళు మీరేమి బాధపడి ఏమీ లేదండి. ఎందుకు అంటే ఈరోజు ఇప్పుడు వాట్సాప్ జరుగుతున్నది ఎవరికైతే పేర్లు అంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మా పోర్టల్కి వచ్చి ఈ పలానా వ్యక్తిది అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ లిస్టులో లేని వాళ్ళని మీరు ఖచ్చితంగా ఈరోజు మా స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించి మీకు ఇప్పుడు ఏమేమి అప్లై చేయాలి అండ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకోబడుతున్నాయి. దీనికి సంబంధించి ఆధార్ కార్డు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవో మొత్తం అసలు ఏ కుటుంబానికి కూడా రేషన్ కార్డు లేని కదా అది కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ అడిషన్స్ కానివ్వండి, డెలిషన్స్కి కానివ్వండి కదా మీకు కుటుంబ సభ్యుల అంటే కుటుంబ పెద్ద యొక్క పేరు, ఆధార్ నెంబర్ అండ్ రేషన్ కార్డ్ యొక్క నెంబర్ రాసి ఎవరిదైతే పేరు తెలుసు అండ్ వాళ్ళ ఆధార్ కార్డు మీరు ఇక్కడ జత చేసి వెళ్ళొచ్చు. అండ్ మీకు రిసిప్ట్స్ కూడా ఇవ్వబడతాయి అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు. ఇది మీరు భద్రంగా పెట్టుకొని ఈ ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి నేను మళ్ళీ పదే చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈరోజు లేని వాళ్ళది ఇంకా మాకు రాలేదు, మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదు అనేది మీరేమి బాధపడని అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. గవర్నమెంట్ ప్రతి అంటే సైక్లికల్ ప్రాసెస్లో మీరు ఎప్పుడైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని వెరిఫికేషన్ కోసము ఇంటికి వస్తారు, వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాట్సాప్ అని
ఉపయోగం అంటే వినియోగం చేసుకొని మీకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అప్లికేషన్స్ని తీసుకొని కరెక్ట్గా మీ డేటా అంటే మొబైల్, ఆధార్ నెంబర్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా నింపి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రెహనా, మహమ్మద్ బిజాన్బీ, గొడగ మంజుల, శ్యామల పుష్పలత, నర్మేట గాలవ, తర్వాత అఫ్రోజ్ బేగం, రాచమల్ల అంజమ్మ, దాసరి సౌమ్య, శ్యామల సుప్రియ, దోమల కళావతి, ముస్కాన్, వడ్యారపు గౌరవ్వ, వెంగళ నర్మద, నూతి అక్షయ, గజబోన్కర్ రాధా, సర్వాన్పల్లి నీలమ్మ, దూస కృష్ణవేణి, గజబీన్కర్ భాగ్య, చొప్పదండి లత, సిరిపురం లావణ్య, ఫరియా జఫ్రీ, హీనా, శివరాత్రి లత, ఆకుపత్రి సరిత. ఇవన్నీ ఇంద్రమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్స్. మీరు ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళ లిస్ట్ అండి. ఇంకెవరైనా మిస్ అయితే ఈ రోజు అప్లికేషన్స్ లిస్ట్. కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ లిస్ట్ అండి. కొత్తపల్లి అనీష్, నక్క ఉమారాణి, గొల్లపల్లి మహాశ్రీ, మహమ్మద్ మహినోద్దన్, గూడూరి లలిత, గూడూరి అనిల్, గజబీన్కర్ అభిలాష్, గజబీన్కర్ లహరి, గజబీన్కర్ అక్షర, నూతి అన్విత, పెందోట లావంతే, ఆనపు విఘ్నేష్, రిషిక్ సారీ, తర్వాత గజంగి దీక్షాశ్రీ, అకిరా నందన్, తర్వాత భీమా, నాగుల సాత్విక, శ్రీరామంతుల రాజమల్ల సాయి రక్షిత, వడ్డపల్లి సుదీప, దోమల శివసాయి అశ్విన్, కాజాబి.